అవినీతి ఆరోపణలు కొత్త రూపం దాల్స్తున్నాయి. గతంలో రాజకీయ నాయకులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అనుకుంటే ఐఏఎస్ అధికారులు వంత అవుతుంది. ఈ నేపథ్యంలో ఐఏఎస్ అధికారుల అవినీతి ఆరోపణలపైన ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ మనోభావాలు ఏ విధంగా ఉన్నాయో వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం. ఐఏఎస్ ఆఫీసర్స్ది తర్వాత పాలిటీషియన్స్ది కరప్షన్ గురించి. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ అంటే దే ఆర్ టాప్ బ్యూరోక్రాట్స్, వెల్ ఎడ్యుకేటెడ్. అఫ్ కోర్స్ ఎవ్రీవేర్ మనకి బ్లాక్ షీప్ అంటే కొంతమంది ఉంటారు, కానీ మనం పూర్తిగా వాళ్ళని బ్లేమ్ చేయకూడదు. ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ I think they have pressures from the ministers and all, but they have to use their common sense, what to do, what not to do. అది జరగాలి. అంతేగాని మనం ఊరినే వాళ్ళందరూ కూడా ఆనెస్ట్ కాదు అట్లా బ్లేమ్ చేయటం ఇట్స్ నాట్ కరెక్ట్. వీ హ్యావ్ ఫౌండ్ సో మెనీ పీపుల్ హూ హ్యావ్ మన డెవలప్మెంట్కి కారకులుగా కూడా ఐఏఎస్ ఆఫీసర్స్ చాలామంది ఉన్నారు. సో మనం అట్లా బ్లేమ్ ఇప్పుడు కూడా ఉన్నారు, వాళ్ళని బ్లేమ్ చేయకూడదు మనం. సో కరెక్ట్గా వీళ్ళే అని అంటాం కాదు, పాలిటీషియన్సే మెయిన్ రీజను. వాళ్ళలో కూడా కొంతమంది వీళ్ళు చెప్పిన దాన్ని బట్టే వాళ్ళు ఫాలో అవుతారు. యాక్చువల్లీ కొంతమంది పాలిటీషియన్స్కి వాళ్ళకి సమ్ ఆర్ ఎడ్యుకేటెడ్, సమ్ ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్. వీళ్ళు చెప్తే రూల్సే వాళ్ళకి తెలుస్తాయి. సో మెయిన్ రీజన్ వీళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు ప్రెషర్ పెడితేనే ఏదైనా జరిగి ఉండొచ్చు, కానీ అంతా నేను ఐఏఎస్ ఆఫీసర్ని అయితే బ్లేమ్ చేయను. అసలు సిబిఐ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి రైడ్ల గురించి మేము మాట్లాడుతున్నాం. ఎందుకంటే సిబిఐ రైడ్లు ఈరోజు ఐఏఎస్లను అదేవిధంగా రాజకీయ నాయకులు లక్ష్యంగా చేసుకుని ఎవరైతే అవినీతి చేశారో వారందరినీ కూడా శిక్షించాలని చెప్పేసి, వారందరినీ కూడా కంపల్సరీ అవినీతి తగ్గించే విధంగా మరి చేయాలని చెప్పేసి మరి ఈరోజు సిబిఐ రైడ్ చేపడుతుంది. మరి దానికి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కానీ కొంతమంది పొలిటీషియన్స్ కానీ అందరూ కూడా ఈరోజు అందులో కంపల్సరీ కూడా వాళ్ళందరూ అవినీతి పరులై ఉన్నారు కాబట్టి జరుగుతూ ఉన్నాయి. అది చాలా వరకు కంపల్సరీ జరగాల్సిన విషయం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం బాగుపడాలంటే అవినీతి తగ్గాలి. ఈ అవినీతి తగ్గాలంటే కంపల్సరీ కూడా ఎవరైతే అవినీతికి పాల్పడిందో వారందరినీ కూడా శిక్షించాలి. వారందరినీ కూడా కంపల్సరీ ఎవరైనా ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి స్టేట్మెంట్ చూసినట్లయితే ఐఏఎస్లు ఏమంటున్నారంటే 100 కోట్ల అవినీతి చేసినటువంటి మంత్రులు వదిలిపెట్టి 10 కోట్లు 20 కోట్లు తిన్నటువంటి ఐఏఎస్లను బలి చేయడం అనేది సాధ్యం మంచిది కాదని చెప్పేసి అంటున్నారు. ఒక భారతదేశం వ్యవస్థలో, భారతదేశ ప్రజాస్వామ్యంలో ఉన్నతమైనటువంటి అధికారులు ఎవరైనా ఐఏఎస్ ఆఫీసర్లు. అలాంటి వాళ్ళు మీరు 10-20 కోట్లకి మరి కకృతి పడి ఈరోజు అలాంటి పనులు చేయడం చాలా దారుణం. ఎందుకంటే ఈరోజు భారతీయ రాజకీయ వ్యవస్థ మీద, భారతీయ రాజకీయ నాయకుల మీద ప్రజలకు ఎలాంటి ఆశ లేదు. ఉన్నదల్లా కొంత బ్యూరోక్రాట్స్ మీద కొంత ఉన్నది కాబట్టి ఈరోజు దేశం బాగుపడుతుందని చెప్పేసి ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. అందుకే కనీసం మీరు కరెక్ట్గా ఉండి మీరు అవినీతి పాల్పడకుండా ఉండి వాళ్ళని నడిపించాల్సిన బాధ్యత ఫస్ట్ మీ మీదే ఉంటుంది. రాజకీయ నాయకులను ఎవరైనా నడిపించాల్సిన బాధ్యత ఫస్ట్ ఐఏఎస్ల మీద ఉంటుంది, తర్వాతనే మంత్రులు వాళ్ళ మీద ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మీ మీద అజమాయిష్ చేయాలని చూస్తారు, కానీ అల్టిమేట్ గా మీరే దానికి రూపకర్తలు, మీరే ఆ యొక్క ప్రాజెక్టుల రూపకర్తలు, ఆ యొక్క ప్లాన్లకు రూపకర్తలు మీరే కాబట్టి మీరు చేస్తేనే అది కరెక్ట్ గా ఉంటుంది. మీరే అవినీతికి పాల్పడి వాళ్ళు 100 కోట్లు తిన్నారు, మేము 20 కోట్లు తిన్నామంటే అది మీరు తిన్నారు, వాళ్ళు తిన్నారు. కాకపోతే మిమ్మల్ని శిక్షించాలి, వాళ్ళని శిక్షించాలి. వాళ్ళకి ఎగ్జామ్షన్ మేము అనట్లేదు. కాకపోతే ఫస్ట్ మీరు కరెక్ట్ గా ఉండండి. ఎందుకంటే మీరు ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నారు. భారత వ్యవస్థలో మీరే భారతదేశం నడిపేదే మీరు. మీ ఐఏఎస్లే భారతదేశం ఇప్పుడు నడుస్తున్నా అంటే మీ వల్ల నడుస్తుంది. ఈరోజు మన్మోహన్ వల్ల లేకపోతే రాష్ట్రపతి వల్ల నడవట్లేదు. మీ బేస్ మీద ఆధారం చేసుకుని వాళ్ళు నడుపుతున్నారు తప్ప వాళ్ళకి సొంత ఆలోచనలు ఏమీ లేవు. ఏ రాజకీయ నాయకుని కూడా భారత ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఈ సందర్భంగా మేము ఐఏఎస్లో కూడా కోరుతున్నాను, మీరు కరెక్ట్గా ఉండండి. మీ వెంట ప్రజలు ఉంటారు. అవసరమైతే రాజకీయ నాయకులు తన్నైనా సరే మరి మీకోసం మీకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది తప్ప మీరు అవినీతి చేస్తూ వాళ్ళు అవినీతి చేస్తున్నారు, మేము కూడా కొంత అవినీతి చేసాం, మమ్మల్ని వదిలిపెట్టిన మాట మాత్రం రావద్దని చెప్పేసి మీ సందర్భంగా కోరుతా ఉన్నాం. దాంట్లో అవన్నీ గుర్తుపెట్టుకొని మీరు రోజు జ్ఞాపకం చేసుకోండి. మీరు పనిలో వెళ్ళక ముందర చేసుకుంటే మీరు పని సక్రమంగా చేస్తారు, జనాల కోసం చేస్తారు, రాజకీయ వాళ్ళ కోసం చేయరు. ఈ రాజకీయ పొలిటీషియన్స్ అందరూ వచ్చింది జనాలు ఓటు వేస్తేనే కానీ వాళ్ళు రాజకీయాలు పుట్టిందే జనాల నుంచి. జనాలు లేకపోతే ఈ రాజకీయం లేదు, ఏమీ ఉండదు, ఈ రాజకీయమే లేదు. ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళకి ఇప్పటికైనా వాళ్ళకి ఛాన్స్ ఉంది. ఎవరెవరైతే వాళ్ళు మీకు తప్పుని ఒప్పుకోవడము ఈజ్ బిగ్గెస్ట్ ఛాలెంజ్. యూ హ్యావ్ టు టేక్ దట్ ఛాలెంజ్. కమ్ బ్రేవ్లీ అండ్ ఓపెన్లీ యాక్సెప్ట్. వి ఆర్ పీపుల్, వి ఫర్గివ్ యూ. మేము మిమ్మల్ని క్షమిస్తాము. ఓపెన్ గా ఒప్పుకోండి మీరు తీసుకున్నారని. అక్కడ క్లియర్ గా తెలుసు. జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారో, చంద్రబాబు నాయుడు తీసుకున్నారో, కేసీఆర్ తీసుకున్నారో, వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకున్నారు. అందరూ ఎవరు నీతిమంతులు కాదు.
దొంగలు దొరికేంత వరకు అందరు నీతిమంతులే. ఇక్కడ అందరికీ ప్రతి జనాలకి తెలుసు, చిన్న స్థాయి నుంచి పేద స్థాయి నుంచి ఉన్నత వర్గాల వరకు అందరికీ తెలుసు. ఈ క్లాసెస్, ఈ డివిజన్స్ అని చేసిన రాజకీయ వాళ్ళే. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మనల్ని డివిజన్ చేస్తున్నారు. డివిజన్ చేసి వాళ్ళు కోట్లు కొల్లుకొని వెళ్ళిపోతున్నారు, కానీ వాళ్ళు మనకి ఏమి చేయటం లేదు. ఈ పొలిటీషియన్ అనేవాళ్ళు అందరూ డబ్బులు పెట్టి ప్లేసెస్ వచ్చి గెలిచిన తర్వాత మళ్ళీ వాళ్ళ పైసలు ఎలా సంపాదించుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏం తెలియదు. మన ఐఏఎస్ అనేవాళ్ళు చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడి ఎగ్జామ్స్ రాసి వాళ్ళ మొత్తం నాలెడ్జ్ ఉపయోగించి అంత నాలెడ్జ్ ఉండి వాళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళు కూడా ఇలా చేస్తే వాళ్ళు ఏం లాభం అంతగా చదువుకొని. పొలిటీషియన్స్కి ఏం నాలెడ్జ్ ఉండదు, వాళ్ళు పైసలు పెట్టి గెలుస్తారు, మళ్ళీ పైసలు సంపాదించుకుంటారు, వెళ్ళిపోతారు. ఐఏఎస్ అన్నవాడు చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడతాడు, ఎంత నాలెడ్జ్ ఉంటుంది, వాడు ఎంత నాలెడ్జ్ ఉంటే ఒక పొజిషన్కి వచ్చాడు. అలాంటప్పుడు వాడు ఏదో ఒకటి చేయాలి, కానీ సమాజానికి అలా మొత్తం వాడు కూడా దోచుకొని వెళ్ళిపోతే ఇంకా ఎవరు బాగుపడతారో మీరే ఆలోచించుకోవాలి. ఐఏఎస్ అధికారులపైన వస్తున్న అవినీతి ఆరోపణల పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఐఏఎస్ అధికారులను కేవలం బాధ్యులుగా చేయడం ఎంతవరకు కూడా సమంజసం కాదని, ఈ నేపథ్యంలో రాజకీయ నాయకుల హస్తం కూడా ఉంటుందని చెప్పి ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపైన దృష్టి సాధించి అవినీతి నిర్మూలన కృషి చేయించాలని కోరుకుందాం. కెమెరా పర్సన్ సంతోష్తో కిరణ్ జెమిని న్యూస్, హైదరాబాద్.